హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము లెమన్ రైస్ చేయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, పల్లీలు, మినప్పప్పు, 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు, ఇంకా శనగపప్పు, కరివేపాకు, ఇంకా 2 నుంచి 3 స్పూన్లు నిమ్మకాయ. ఆ తర్వాత మనము ఒక కడాయి తీసుకుందాం. అందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడి అయ్యాక మనము పల్లీలు యాడ్ చేసుకుందాం. పల్లీలు ఎర్రగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఎర్రగయ్యాక మనం పల్లీలు పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుందాం. ఎర్రగయ్యాక అందులోకి పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకుందాం. అవి ఫ్రై అయ్యాక అందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేద్దాం. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేద్దాం. బాగా ఫ్రై అయ్యాక ముందుగానే వండి పెట్టిన అన్నంని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. పల్లీలు కూడా వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మూతేసి 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి. అంతేనండి, మన ఈజీ అండ్ సింపుల్ లెమన్ రైస్ రెడీ. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.